Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమిపై వైసీపీకి దక్కిన తాజా విజయాలివే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయింది. చేతిలో కర్ర ఉన్నోళ్లదే బర్రె అనే సామెత చందంగా పదవులు తయారయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీలే స్థానిక సంస్థల పదవులన్నీ దక్కించుకునే పరిస్థితి. దీనికి ప్రజాదరణతో సంబంధం లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో చాలా చోట్ల నామినేషన్లు వేయకుండా అలాగే బెదిరింపులతో విత్డ్రా చేసుకునేలా అధికారాన్ని అస్త్రంగా వాడుకుంది. ఇప్పుడు కూటమి తానేమీ తక్కువ తినలేదంటూ అంతకు పదింతల అరాచకానికి తెరలేపింది. స్థానిక సంస్థలలో వైసీపీని గద్దె దించేందుకు అన్ని రకాల ప్రలోభాలు, బెదిరింపులు, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని చేయకూడని పనులన్నీ చేస్తోంది. అయినప్పటికీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీకి కొన్ని విజయాలు కొండంత ఊపిరి, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని వైసీపీ నిలబెట్టుకుంది. మున్సిపల్ చైర్పర్సన్గా సిహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు అడ్డ పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి ఎంపీపీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా 12 మంది ఎంపీటీసీలు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలబడడం విశేషం. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ పదవి వైసీపీ వశమైంది. గోపవరం ఉప సర్పంచ్గా బీరం రాఘవేంద్ర రెడ్డిని ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. గతంలో ఇదే ఉప సర్పంచ్ పదవి ఉప ఎన్నికలో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతల్ని భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం విశేషం.